హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మందావాడ్ మ్యాథ్స్ అకాడమీ. నేను మీ శ్రీకాంత్ సార్. ఈరోజు మనం డెఫినైట్ ఇంటిగ్రేషన్లో ఎక్సర్సైజ్ 7B కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ 0 to 2 mod 1 - x dx. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావడానికి మీకు కొన్ని కన్సెప్ట్ గుర్తుండాలి. సో ఇందులో mod x డెఫినేషన్ గుర్తుండాలి. Integration. So what is the definition of mod x? The function is negative when x is less than 0. Similarly, the function is positive x is greater than or equal to 0. So this is the definition of mod x. ఇందులో mod x దగ్గర మనం ఏం రాసుకోవాలంటే, mod x దగ్గర మీరు 1 - x రాసుకోండి. సో దిస్ ఇస్ ద ఫంక్షన్. ఎప్పుడు ఇది నెగిటివ్ ఉంటుంది మీకు తెలుసు, అండ్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఇవి రెండు కేసులు గుర్తుంటే మీకు ఈ ఇంటిగ్రేషన్ మనకు పార్టీషన్ ఫార్మాట్లో రాసుకోవచ్చు. అంటే ఈ ఫంక్షన్ నెగటివ్ ఉండాలి, ఇక్కడ సేమ్ ఇదే ఫంక్షన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఈ -xని ఇక్కడ పంపిస్తే +x అవుతుంది, అంటే x 1 కన్నా పెద్దగా అవుతుంది. అన్నా రైట్? సిమిలర్లీ హియర్ 1 is greater than or equal to x. Is it okay? ఇక్కడ చూడండి, x is greater than or equal to 1, x is less than 1. ఇక్కడ x less than 1 ఉంది, అయితే హైయెస్ట్ ఎంత వరకు వెళ్ళొచ్చు? ఇది x 1 కన్నా పెద్దగా హైయెస్ట్ 2 వరకు వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ అప్పర్ లిమిట్ 2 ఇచ్చారు, కాబట్టి యూ కెన్ రైట్ దిస్ 1 less than x less than 2. సేమ్ ఇది అలాగే రాసుకోండి. x less than or equal to 1 ఉంది, ఇది ఒకటే సేమ్. am I right? So x is less than or equal to 1 is nothing but what is the lower limit of that? And lower limit is 0. సో మీ అందరికీ లిమిట్స్ అర్థమైనాయి అనుకుంటా. ఇంకోసారి చెప్తా. సో mod x అంటేనే ఒకటి నెగిటివ్ రాసుకోవాలి, ఒకటి పాజిటివ్ రాసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ ఎప్పుడు ఉంటుంది? 0 కన్నా చిన్నగా ఉండాలి. పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది? 0 లేదా 0 కన్నా పెద్దగా ఉండాలి. సో దిస్ నథింగ్ బట్ 1 is less than x. 1 is less than x means the upper limit is 2. Means 1 less than x less than 2. So this is the limit. 1 to 2 ఉన్నప్పుడు ఫంక్షన్ నెగటివ్ అవుతుంది, 0 to 1 ఉన్నప్పుడు పాజిటివ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు దీనికి ఎక్స్పాన్షన్ చేసుకోండి. ఇచ్చిన ఫంక్షన్కి I equal to 0 to 2 mod 1 - x dx. సో దీనికి ఎట్లా రాయొచ్చు? మనకు 0 to 1 రాయొచ్చు అండ్ 1 to 2 రాయొచ్చు. రైట్? సో 0 to 1, సో 0 to 1 ఉన్నప్పుడు లిమిట్ ఫంక్షన్ ఏమవుతుంది? 1 - x dx ప్లస్ తర్వాత 1 to 2 ఉన్నప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది? -1 - x dx. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకోండి, లిమిట్స్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - x, 1 ఇంటిగ్రేషన్ x, x ఇంటిగ్రేషన్ x² డివైడెడ్ బై 2. లోవర్ లిమిట్ ఇస్ 0, అప్పర్ లిమిట్ ఇస్ 1. ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ రాసుకోండి. హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1x, ఇంటిగ్రేషన్ ఆఫ్ x² is x is x² by 2. లోవర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 2. సబ్స్టిట్యూట్ హియర్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మీన్స్ x దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 1² by 2. సో దిస్ ఇస్ అప్పర్ లిమిట్. మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం 0 అయిపోతుంది. మైనస్ యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ 2 - 2² by 2. So this is upper limit. You can substitute lower limit. What is lower limit? 1. 1 minus 1² is 1 by 2. So how can I solve this one? 1 minus 1 by 2 means 1 by 2 minus here 2. Here 2 square means 2 cancel. 2 minus 2 0. 0 minus 1 by 2. Here 1 by 2 minus plus 1 by 2. 1 by 2 1 by 2 and 1. So your answer is 1. Is it okay? Next question. Cos x divided by 1 plus e power x dx. So ఇక్కడ మీకు లిమిట్స్ ఇచ్చి a వాల్యూ -π/2, b వాల్యూ π/2 ఇచ్చింది. సో మీకు ఇక్కడ ఒక ప్రాపర్టీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. a to b f of x dx ఇట్లుందనుకోండి, దీనికి ఇలా రాసుకోవచ్చు. a to b f of a plus b minus x dx. Is it okay? The upper limit plus lower limit minus x తీసుకోండి.
అంటే మనకి ఇక్కడ a ప్లస్ b కావాలి. వాట్ ఈస్ a, వాట్ ఈస్ b? హియర్ π/2 ప్లస్ మైనస్ π/2 అంటే π/2 మైనస్ π/2 is equals to 0 అవుతుంది. am I right? హియర్ a ప్లస్ b వాల్యూ వచ్చి 0 అవుతుంది. ఇది మన f ఆఫ్ a ప్లస్ b మైనస్ x దగ్గర ఇది 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, నౌ what we get here, I equal to integration minus π/2 to π/2 cos x divided by 1 plus e power x dx. సో దీనికి ఎట్లా రాసుకోండి, ఈ సేమ్ లిమిట్ సేమ్ ఉంచాలి. ఓన్లీ ఇక్కడ cos x దగ్గర a plus b మైనస్ x అనుకోండి. a plus b వాల్యూ ఎంత వచ్చింది 0. సో 0 మైనస్ x డివైడెడ్ బై 1 plus e power 0 minus x dx ఇట్లా రాసుకోండి దీనికి. ఇస్ ఇట్ ఓకే? సో నెక్స్ట్ దీనికి రాయొచ్చు మైనస్ π/2 to π/2 cos minus x is cos x, you can write as it is cos x. ఈ 1 plus e power x, e power 0 minus x, e power minus x dx. సో ఇది వచ్చింది మనకు. తర్వాత దీనికి ఇంకా సింప్లిఫై చేయండి. I equal to మైనస్ π/2 to π/2 ఇక్కడ cos x డివైడెడ్ బై 1 ప్లస్ e పవర్ మైనస్ x ని రాయొచ్చు మనకు 1 బై e పవర్ x dx. ఈ 1 బై e పవర్ x ని రాయొచ్చు మనకు మైనస్ π/2 to π/2 cos x డివైడెడ్ బై e పవర్ x into 1 e పవర్ x ప్లస్ 1 డివైడెడ్ బై e పవర్ x. సో ఇదే e పవర్ x పైకి వెళ్ళి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ π/2 to π/2 e power x into cos x divided by e power x plus 1 dx. సో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి ఈ క్వశ్చన్కి. సో ఈ రెండుది ఏం చేస్తే మనకు ఇక్కడ సో దీని పక్కన ఏం లేదంటే ఏముంటుంది 1, ఇక్కడ e power x plus 1 అవుతుంది అడిషన్ చేస్తే. యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 we get equation 1 and 2 add చేస్తే ఏమవుతుంది I plus I equal to integration π/2 minus π/2 to π/2. ఈ రెండిట్లో ఏముంది సేమ్ ఇక్కడ cos x. సో cos x నేను పక్కన రాస్తా డివైడెడ్ బై డినామినేటర్ కూడా సేమ్ ఉంది 1 plus e power x plus 1 దట్ ఈస్ సేమ్. ఇప్పుడే చెప్పాను నేను మీకు, ఇక్కడ దీని పక్కన ఏం లేదంటే ఏముంటుంది 1, దీని పక్కన e power x మీన్స్ 1 plus e power x dx. So this cancel. I plus I 2i ఇక్కడ ఏముంటుంది మైనస్ π/2 to π/2 cos x. What is the integration of cos x? Integration of cos x ఇక్కడ రాస్తా. integration of cos x is sin x upper limit lower limit minus π/2 to π/2 అంటే sin π/2 మైనస్ ఆఫ్ sin మైనస్ π/2 sin π/2 is 1 minus this minus plus sin minus theta minus sin theta, again sin π/2 is 1. So here 2i equal to 2, so that implies that I equal to 1. So this is your answer. ఈ క్వశ్చన్ చాలా ఈజీ ఉంది. ఇక్కడ ఉంది ప్రాపర్టీ ఒకటి గుర్తుంచుకోండి, a to b f of x dx ఇలా రాసుకోవచ్చు. a to b f of a plus b minus x dx. ఇది ఇక్కడ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్ రాయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఈజీలీ అర్థం కావడానికి నేను రాసిన x దగ్గర ఏం రాసుకోండి 0 minus x so cos minus x can be written as cos x 1 plus e power minus x కి ఇట్లా రాసుకోవచ్చు మనకు 1 by e power x into 1 e power x plus 1 divided by e power x. ఈ e power x పైకి తీసుకెళ్ళండి, e power x cos x divided by e power x plus 1. ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 1 ఇవి రెండు యాడ్ చేయండి. I plus I 2i ఇక్కడ cos x అవుట్ సైడ్ e power x plus 1 as it is. ఇక్కడ దీని పక్కన 1 ఉంటుంది, దీని పక్కన ఇక్కడ e power x ఉంటుంది 1 plus e power x cancel, cos x ఉంటుంది ఇక్కడ. cos x ఇంటిగ్రేషన్ sin x లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్
సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ ఇక్కడ 2 వస్తుంది. సో ఇక్కడ 2i ఉంటుంది, i 2ని ఇక్కడ తెచ్చేయండి, i వాల్యూ 2/2 మీన్స్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ 0 to π/4 sec power 4 theta d theta. సో దీనికి ఎట్లా రాయొచ్చు? I equal to integration 0 to π/4 sec 4 theta can be written as sec square theta into sec square theta. Yes or no? You can write this. So 0 to π/4 sec square theta can be written as 1 plus tan square theta into sec square theta d theta. So దీనికి అనుకోండి మీరు ఇక్కడ t అనుకోండి. Let us consider put tan theta equal to t. So integrate derivative of tan theta sec square theta d theta equal to dt. ఇవి లిమిట్స్ కూడా చేంజ్ చేసుకోండి ఇక్కడ. As limit x tends to 0 this theta tends to dash. As x tends to π/4 theta tends to dash means ఇక్కడ x value 0 substitute చేయండి. tan 0 is 1, sorry, tan 0 is 0 and tan π/4 is 1 means as x tends to 0 theta tends to 0, as x tends to π/4 theta tends to 1. theta దగ్గర ఈ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు theta వాల్యూ వస్తుంది, t వాల్యూ వస్తుంది. as t tends to 0 and t tends to 1. is it okay? నెక్స్ట్ దీన్ని కన్వర్ట్ చేసుకుందాం మనం. లిమిట్స్ 0 ఉన్నప్పుడు 0 అయింది, π/4 ఉన్నప్పుడు 1 అయింది. yes or no? ఈ 1 ప్లస్, సో దీనికి ఏమనుకున్నాం మనం, 1 ప్లస్ t స్క్వేర్ sec స్క్వేర్ theta d theta కి ఏం రాసుకోవచ్చు, dt. సో యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్, ఇంటిగ్రేషన్, టేక్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 t ప్లస్ t స్క్వేర్ is t cube by 3. in lower limits upper limit substitute upper limit 1 plus 1 cube by 3 minus 0 plus 0 cube by 3. Here 1 plus 1 cube is 1 by 3. So this becomes 0. 3 plus 1 by 3. So it is nothing but your answer is 4 by 3. So this is the required answer. So next question. మీకు ఇక్కడ క్వశ్చన్లో లిమిట్ సమ్ ఫార్మాట్లో ఇస్తారు. సో దాన్ని మీరు ఇంటిగ్రేషన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. మనం ఇంతకు ముందటి ఎక్సర్సైజ్ 7A ఇలాంటి ప్రాబ్లం చూస్తాం. ఇంటిగ్రేషన్ ఇస్తే మీకు లిమిట్ సమ్లో కన్వర్ట్ చేసి దీన్ని సాల్వ్ చేసాము. సో నీ ఇప్పుడు రివర్స్ ప్రాసెస్. సో ఇట్లా క్వశ్చన్ ఇస్తారు మీకు, దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, ఇది ఎట్లా ఉంటుందో. సో ఇంటిగ్రేషన్ r ఈక్వల్ టు 1 to n f ఆఫ్ a ప్లస్, what is r? r is this, r is 1 to n, this r as it is. What is h? h is nothing but b minus a divided by n into here b minus a divided by n. ఇది బయట రాసుకోవచ్చు మనకి, r వేరియబుల్ కాబట్టి b minus a divided by n summation r equal to 1 to n f of a plus r into b minus a divided by n. సపోజ్ నేను ఈ ఫార్ములాలో ఏ వాల్యూ 0 b వాల్యూ 1 అనుకున్నాను అనుకోండి, ఏమొస్తుంది చూద్దాం. ఏమొస్తుంది ఇక్కడ 1 మైనస్ 0 బై n సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n f ఆఫ్ a అంటే 0 ప్లస్ r ఇంటూ 1 మైనస్ 0 బై n. సో దీనికి ఎట్లా రాయొచ్చు మనకు, 1 మైనస్ 0 మీన్స్ 1 బై n సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n f ఆఫ్ r. 1 minus 0 is 1 అంటే r ఇంటూ 1 by n ఫార్మాట్లో రాయొచ్చు. అంటే దీనికి ఇట్లా రాయొచ్చు, 1 by n సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n f ఆఫ్ r by n. ఇప్పుడు ఇదంతా కన్క్లూజన్ ఏంటంటే, సపోజ్ మీ ఇచ్చిన సమ్మేషన్ని ఈ ఫార్మాట్లో తెచ్చింది అనుకోండి మీరు. సో దీనికి డైరెక్ట్గా రాసుకోవచ్చు 0 to 1 f ఆఫ్ x అనుకోవచ్చు. x అంటే ఇది r by n, యూ క్యాన్ రిమెంబర్. ఓకే, ఇందులో నుంచి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే 0 to 1 f of x dx ఈక్వల్ టు 1 by n సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n f of r by n. అండ్ ఈ ఎక్సర్సైజ్లో ఇవన్నీ క్వశ్చన్స్కి ఈ ఫార్మాట్లో తెచ్చుకోండి. ఒకవేళ కొన్ని క్వశ్చన్స్లలో a0 ఉన్నది, అప్పుడు మీరు వేరేలా కన్వర్ట్ చేసుకోవాలి. సపోజ్ a0 ఉన్నది, సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఈ ఫార్ములాతో సాల్వ్ అయిపోతాయి మీకు.
సో ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, చలో స్టార్ట్ చేద్దాము దీనికి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఇట్లనే రాసుకోండి. నెక్స్ట్ లిమిట్స్. సమ్మేషన్ సింబల్ అంటే అన్ని అడిషన్లో ఉండాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ r ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు 2, నెక్స్ట్ r ఈక్వల్ టు 3 అండ్ సో ఆన్ r ఈక్వల్ టు n. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనకు సమ్మేషన్ r ఈక్వల్ టు 1 టు n అండర్ రూట్ n ప్లస్ ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే r1 పెడితే ఇది వస్తుంది, r2 పెడితే ఇది వస్తుంది, r3 పెడితే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, r4 r5 అండ్ సో ఆన్ rn పెడితే ఈ టర్మ్ వస్తుంది. దీనికి ఇట్లా రాసుకోవచ్చు మనకు. ఎస్ సార్. సో దీని డినామినేటర్లో ఏముంది, అండర్ రూట్ n ఇంటూ n. సో ఇక్కడ ఈ ఫార్ములాలు కన్వర్ట్ చేయడానికి మనకి n బయట రావాలి. సో n బయట తెచ్చుకోండి. దీనికి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n. ఎట్లా రాయొచ్చు దీనికి, సమ్మేషన్ r ఈక్వల్ టు 1 టు n అండర్ రూట్ ఇది n ప్లస్ r డివైడెడ్ బై n ఇట్లా రాసుకోవచ్చు. వి టేక్ ది రూట్ కామన్. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ r ఈక్వల్ టు 1 టు n. దీనికి ఇట్లా రాయొచ్చు n/n మీన్స్ 1 ప్లస్ r/n. మీకు ఇంతకుముందు చెప్పిన r/n ఎక్కడ ఉంటే అక్కడ x సబ్స్టిట్యూట్ చేసుకోండి, అదే దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో లిమిట్స్ ఏమున్నాయి ఇక్కడ, 0 to 1, 0 to 1, 1/n ఉంది అక్కడ. ఎస్ ఆర్ నో. f of x is nothing but అండర్ రూట్ 1 ప్లస్ x. సో దిస్ ఇస్ ద ఫంక్షన్. మీకు ఈ ఫంక్షన్ వరకు కన్వర్ట్ చేయడానికి వస్తే తర్వాత ఏం ప్రాబ్లం రాదు. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత దీన్ని ఇంటిగ్రేషన్ చేయడానికి మీకు ఏం ప్రాబ్లం రాదు. సో వి టేక్ ఇంటిగ్రేషన్ 0 to 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/2 dx. సో దీని ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, 1 ప్లస్ ఎక్స్ పవర్ 3/2/3/2. పవర్ ఏమవుతుంది, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది అన్న రైట్. తర్వాత 1 ప్లస్ ఎక్స్ డెరివేటివ్ వచ్చి 1 అవుతుంది. సో దట్ నో నీడ్ టు రైట్ 0 to 1. 3/2ని ఇటు అవుట్ సైడ్ రాస్తే ఇట్లా 2/3 అవుతుంది. సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ 1 ప్లస్ 1 పవర్ 3/2 మైనస్ 1 ప్లస్ 0 పవర్ 3/2. ఇంకెట్లా రాసుకోవచ్చు, 2/3 1 ప్లస్ 1 2 పవర్ 3/2 మైనస్ 1. అంటే ఎట్లా రాయొచ్చు, 2/3 2 పవర్ 3/2 is nothing but 2 root 2 minus 1. So this can be written as 2 into 2 root 2 minus 1 divided by 3. This is your answer. So next question, this is very important for the exam. అయితే దీని ఆన్సర్ మనం ఫైండ్ చేయడానికి ఇక్కడ అడిషన్లో అట్లా ఏం లేదు. అంటే సమ్మేషన్ సింబల్ కావడానికి ఏదైతే ఫంక్షన్ ఉందో అది అడిషన్ ఫార్మాట్లో ఉండాలి. కానీ ఇక్కడ అడిషన్ అయితే ఏం లేదు. కానీ మీకు ఒక ఫార్ములా తెలుసు, లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఇట్లా ఉందనుకోండి. దీనికి ఇట్లా రాసుకోవచ్చు మనకు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. ఇది ఈ ఫార్ములా యూజ్ చేద్దాం మనం ఇక్కడ. ప్రోడక్ట్ కన్వర్ట్ ఇంటూ అడిషన్. సో వి టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్. టేకింగ్ లాగ్ తీసుకున్నాం అనుకోండి, అడిషన్లో కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లం వచ్చి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడిషన్ లేదు కాబట్టి లాగ్ తీసుకోవాలి. ఓకే, అయితే దీని ఆన్సర్ మనం ఏమైనా అనుకుందాం. సపోజ్ లేటర్ కన్సిడర్ దిస్ ఇస్ ఈక్వల్ టు y. లిమిట్స్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n హోల్ పవర్ ఇక్కడ 1/n. సో దీనికి ఏమంటా అంటే నేను ఇక్కడ కూడా 1/n కావాలి కాబట్టి ఇక్కడ nతో n పవర్ తీసుకుంటా 1/n తీసుకుంటా. ఓకే, ఎందుకు తీసుకున్నా, ఇది హోల్ పవర్ n తీసుకోవస్తుందని. ఓకే, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇంకెట్లా రాయొచ్చు, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n హోల్ పవర్ 1/n y. ఇప్పుడు ఏమనాలి దీనికి, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ we get. in log apply చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ log y equal to limit n tends to infinity log of n factorial divided by n whole power 1/n. ఈ 1/n కిందికి రాయొచ్చు మనకు, లిమిట్ n tends to infinity 1/n you can write like this 1/n log of n ఫ్యాక్టోరియల్ డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. దీనికి ఎట్లా రాయాలంటే n ఒకటి తగ్గించాలి, n మైనస్ 1 n మైనస్ 2 అండ్ సో ఆన్. ఇక లాస్ట్ 1 వరకు రాయండి. ఇక్కడ n పవర్ n
n పవర్ n ఎట్లా రాయొచ్చు మనము n ఇంటూ అండ్ సో ఆన్ n. హౌ మెనీ టైమ్స్? n టైమ్స్. యూ కెన్ రైట్ దిస్ యాజ్ లైక్ దిస్. yes or no? సో నెక్స్ట్ చూడండి log y ఈక్వల్ టు ఓకే ఇంతవరకు అందరికి అర్థమైందా? దీనికి ఎట్లా రాయొచ్చు? లిమిట్ n tends to infinity 1 by n log of, so this can be written as 1 2 3 and so on. ఇంతవరకు రాయొచ్చు ఇది n minus 1 into n divided by, దీని కింద అన్ని సెపరేట్ రాసుకోవచ్చు ఇట్లా మనకు n n n and so on n n. ఓకే తర్వాత దీనికి ఏం రాయాలంటే అడిషన్లో రాయొచ్చు. లిమిట్ n tends to infinity 1 by n log of 1 by n plus log of 2 by n log of 3 by n and so on log of n by n. yes or no? So this can be written as limit n tends to infinity 1 by n summation r equal to 1 to n log of, ఇక్కడ అన్నింటిలో డినామినేటర్ n ఉంది. ఏం చేంజ్ అవుతుంది ఇక్కడ? 1 2 3 అండ్ సో ఆన్. సో ఇక్కడ r రాసుకోండి. ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి. వాట్ ఈస్ ఫంక్షన్? లోవర్ లిమిట్ ఇస్ 0, అప్పర్ లిమిట్ ఇస్ 0, ఫంక్షన్ ఇస్ log x dx. సో ఇక్కడ సైడ్ మర్చిపోకండి, ఇక్కడ ఏముంది? log y. log y is x into log x minus x. Lower limit is 1, upper limit is 0. x means here 1 log 1 minus 1 upper limit minus 0 minus 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది? log 1 వాల్యూ log 1 minus 1 log 1 వాల్యూ 0 అంటే ఇంకెట్లా రాయొచ్చు? ఇక్కడ రాస్తా log y equal to minus 1 is nothing but y equal to e power minus 1. So this implies that y equal to 1 by e. So this is the answer. ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ n తీసుకోవాలి, తర్వాత log తీసుకుంటే ఇక్కడ log y 1 by n కిందికి వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద రిక్వైర్డ్